హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్, నేను ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ ఏంటంటే మెడ లావు తగ్గటానికి నేను మీకు సైకిల్ తోటి చెప్తుంటాను. మనం వేరే టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఫ్రెండ్, లవ్ మ్యారేజ్ గురించి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. నాకేందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ప్రేమలో ఉండి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అట్ట ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్టుండాలి? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే కదా వాళ్ళు 4-5 సంవత్సరాలు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్ళి కూడా ఏంది, కొంతమంది ఇంట్లో పెద్దోళ్ళు ఇష్టపడతారు, కొంతమంది అయితే ఇష్టపడరు అసలు. అయినా పెద్దోళ్ళని కూడా ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ లవ్ మ్యారేజ్. అలాంటి వాళ్ళు అప్పుడు పెద్దోళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోతున్నారు? లోపం ఎవరిలో ఉంది? అమ్మాయిలో ఉందా, అబ్బాయిలో ఉందా? నాకు తెలిసి ఏంటంటే ఫ్రెండ్, నాకు తెలిసినంతవరకు, అంటే నేను చూసిన సర్కిల్లో నాకు తెలిసినంతవరకు నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఎక్కువ శాతం అమ్మాయిల్లోనే ఉందని నేను అనుకుంటున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి అంటుంది కదా ఫ్రెండ్, కొంతమంది అమ్మాయిలు నేను చూసిన వాళ్ళు అలా ఉండరు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అబ్బాయి ఏంటంటే పెళ్ళి కాకముందు పెద్దోళ్ళ సంపాదన మీద ఆధారపడి ఉంటాడు. వాళ్ళు ఏదో తీసుకొస్తుంటారు, లేదా ఈ జాబ్ ఉంటే ఈ జాబ్ డబ్బులు ఆ అమ్మాయి ఖర్చు పెట్టడం ఏదో చేస్తుంటాడు. పెళ్ళయి వచ్చిన తర్వాత ఏంటంటే వాడికి బాధ్యత అనేది పెరిగిపోద్ది. బాధ్యత అనేది పెరిగి ఇదివరకులాగా ఖర్చు పెట్టలేడు. ఒకటి. రెండోది వచ్చేసిందంటే వాడికి ఆలోచనలు అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. నా భార్య అందరినీ కాదనుకొని వచ్చింది, నా కోసం వచ్చింది అని తన మనసులో తనకి బాగా పడిపోద్ది. నా భార్యకి నేను ఏది తక్కువ చేయకూడదు, ఏది లోటు లేకుండా చూసుకోవాలి అని వాడి మనసంతా ఆలోచనలని నెట్టబెడతాడంటే వాడు సంపాదన మీద పెడతాడు. వాడు శాలరీ మీద ఇంకా నాకు ఎక్కువ మనీ రావాలని, జాబ్ ఇంకా బెస్ట్గా జాబ్ ఏదో చూసుకోవాలని వాడి ఆలోచన అంతా ఏంటంటే వాడు సంపాదన మీదనే పెడతాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే నన్ను ఇదివరకులాగా చూసుకున్నట్టు చూసుకోవట్లేదు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ పోయిందని ఈ అమ్మాయి అనుకుంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్ను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆ అబ్బాయి వదిలేసి వచ్చాడు, నీ తల్లిదండ్రుల నుంచి నిన్ను తీసుకొని వచ్చాడు. రేపేదన్నా నీకు సరిగా చూసుకోలేకపోయినా, నీకేదన్నా చిన్న దెబ్బ తగిలినా అనేది నిన్ను కాదు వాడిని అంటారు. అంత చేతగానోడివి ఎందుకు లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావురా అని. తను ఏంటంటే కొంతమంది ఆ మాట నేను పడకూడదు అని తను కష్టపడి నీకు ఇంట్లో ఏది లోడ్ చేయకుండా అన్నీ తీసుకొచ్చేసేటప్పుడు నువ్వు కొద్దిగా ఓర్పు పట్టాలి. ఇంతకుముందు నన్ను ఎట్ట చూసుకున్నాడు, ఇప్పుడు అట్ట ఎందుకు చూసుకోవట్లేదంటే నీ మీద తనకేం ప్రేమ లేకుండా లేదు. అప్పుడు ఎంత ప్రేమ ఉందో అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నువ్వు తన కోసం నీ వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు తన కోసం వచ్చావు కాబట్టి నీ మీద ఆ గౌరవం ఉంటుంది, ఇంకా డబల్ అయిపోద్ది అనమాట ప్రేమ వాడికి. ఆ ప్రేమ వల్ల ఏంటంటే నీకేది నేను లోటు చేయకూడదు, ఆ అమ్మాయికి ఏది నేను తక్కువ చేయకూడదు, నేను కష్టపడ్డా ఆ అమ్మాయి కష్టపడకూడదు అనే ఆలోచన ఆ మగోళ్ళు, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలామందికి ఉంటుంది ఈ ఆలోచన. కొంతమంది ఉంటారు బేవర్స్ వాళ్ళు కూడా ఉండరని నేను చెప్పను. మగవాళ్ళు కూడా ప్రేమించి దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసి అట్ట ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నిజంగా ప్రేమిస్తే ఆ భార్యని ఎలా చూసుకోవాలి అని ఆ భర్త గురించి నేను చెప్తున్నాను. ఇక వాడికి 2 ఆలోచనే ఉండదు. ఈ అమ్మాయికి ఏం కావాలి, ఈ అమ్మాయి టయానికి నేను 3 పూట్ల పెడుతున్నానా లేదా, ఆ అమ్మాయి కోరికలు నేను తీరుస్తున్నానా లేదని ఈ ఆలోచనలో ఉంటాడు. కానీ నిన్ను ఇదివరకులాగా సినిమాలకి షికారులకి అటు తెప్పును ఇటు తెప్పును అవి ఉండవు. మళ్ళీ రేపు మీకు ఏదన్నా ఒక బిడ్డ కలిగితే ఆ బిడ్డకి ఎవరు వస్తారు, ఆ బిడ్డని ఎవరు ఎలా చూసుకోవాలి, ఏంటి, రేపు ఏదన్నా హాస్పిటల్ ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మగవాడి ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ఆడదానికి ఏంటంటే నన్ను ఇదివరకులాగా చూసుకోవట్లేదు, నన్ను అక్కడ తీసుకెళ్ళటలా, నాతో టైం
స్పెండ్ చేయట్లేదు, నాతో ఫ్రెండ్లీగా ఉండలేదు, కోపపడుతున్నాడంటే ఒకటి అర్థం చేసుకోండి. మనం ఇంట్లో ఉండి పొద్దుగూకులు పని చేసి సాయంత్రానికి మళ్ళీ కాసేపు మనం అటు కూర్చున్నప్పుడు ఎవరన్నా ఏదైనా చెబితే పోయి తెచ్చుకోకపోతే మనం ఇసుక్కుంటాము. కానీ వాడు పొద్దున్నే పోయి సాయంత్రం దాకా ఆఫీస్లో ఎంత వర్క్ ఉండా చేసి ఇంటికి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పెడితే వాడికి ఎంత కోపం వస్తుంది.